హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈరోజు అయితే నేను ఇంకొక వెరైటీ అయిన బిర్యానీ ఐటెంతో మీ ముందుకు వచ్చేసాను. ఇది యక్ని పలావ్ అండి. యక్ని అంటే ఉర్దూలో చికెన్ సూప్ అని అర్థం. దీన్ని మనం చికెన్ సూప్తో చేసుకుంటాం. ఈ పలావ్ని కొంచెం డిఫరెంట్గా మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుందండి. అంతేకాకుండా తక్కువ స్పైసీస్తో కూడా మనం చేసుకుంటాం కాబట్టి పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా ఇష్టంగా తింటూ ఎంజాయ్ చేసేవచ్చు. ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం. మరి ఫస్ట్ అయితే నేను ఇలా మొత్తం బోన్స్ తీసుకున్నానండి. ఈ బోన్స్ అన్నీ కలిపి ఒక 150 గ్రామ్స్ అలా ఉంటాయి. ఇది హాఫ్ కిలో చికెన్ అయితే నేను ఇలా తీసుకొని మిగిలిన చికెన్ని ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టుకుంటున్నాను. కొంచెం సేపు ఇలా సాల్ట్ వాటర్లో నానబెట్టుకోవడం వల్ల ముక్క చాలా జ్యూసీగా ఉంటుంది. అలాగే ఒక 2 గ్లాసెస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని కడిగి పెట్టుకుంటున్నాను. ఒక 20 మినిట్స్ పాటు అన్ని బిర్యానీకి మనం ఎలా నానబెట్టుకుంటాం అలాగే నానబెట్టుకుంటే సరిపోతుందండి. తర్వాత నేను ఒక పెద్ద ప్యాన్ తీసుకొని ఆ ప్యాన్లోకి ఒక 5 గ్లాసెస్ అయితే వాటర్ అయితే పోసుకుంటున్నాను. నేను హాఫ్ గ్లాస్ వరకు బిర్యానీ రైస్ తీసుకున్నాను కదా, అలాగే హాఫ్ కిలో వరకు చికెన్ కూడా తీసుకున్నాను. అలా ఒక 5 గ్లాసెస్ వరకు వాటర్ అయితే పోసుకుంటున్నానండి. హాఫ్ కిలో రైస్కి 5 గ్లాసెస్ అయితే వాటర్ పోసుకుంటున్నాను. మనం తర్వాత ఇలా స్పైసెస్ అన్నీ వేసుకుంటున్నాము. చెక్క, లవంగ, బిర్యానీ ఆకు, మిరియాలు కూడా వేసుకున్న తర్వాత మనం బోన్స్ పక్కన పెట్టుకున్నాం కదా, ఆ బోన్స్ కూడా వేసుకుంటున్నానండి నేను. తర్వాత ఒక 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని కొంచెం ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను కలర్ కోసం. తర్వాత కొంచెం సాల్ట్ వేసుకుంటున్నాను. సాల్ట్ సరిపడా కాకుండా కొంచెం వేసుకోండి, లేదంటే ముక్కకి ఉప్పు పట్టేస్తుంది బాగా. ఇది మనం 15 నుండి 20 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలండి. చికెన్లో ఉన్న వాటర్ అంతా చక్కగా మొత్తం రిలీజ్ అయిపోయే వరకు బాయిల్ చేసుకోవాలి. మనం 5 గ్లాసెస్ వరకు వాటర్ పోసుకున్నాం కదా, ఒక 1 గ్లాస్ మొత్తం మరిగిపోయి మొత్తం 4 గ్లాసెస్ వరకు అయ్యే వరకు ఇలా మరిగించుకోవాలి. తర్వాత నేను ఇలా స్ట్రైనర్ తీసుకొని ఆ వాటర్ మొత్తం దీంట్లోకి వడగట్టుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా ఇలా స్ట్రెయిన్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్నే మనం ఆ యాక్ని పులావ్కి మెయిన్ ఇంగ్రీడియంట్స్గా మనం యూజ్ చేసుకుంటాము. ఈ వాటరే మనకి చాలా ఫ్లేవర్గా ఉంటాయండి. ఈ వాటర్తోనే మనం బిర్యానీ చేసుకోవాలి. చూసారు కదా, మొత్తం అయితే ఇలా చికెన్తో సహా మొత్తం అయితే నేను ఇలా స్ట్రెయిన్ చేసేసుకుంటున్నాను. మళ్ళీ అదే ప్యాన్లో అయితే అదే ప్యాన్లోనే నేను నెయ్యి కూడా వేసుకుంటున్నానండి. నెయ్యి ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోండి. నెయ్యి ఖచ్చితంగా వేసుకోవాలి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది వేసుకుంటేనే. తర్వాత ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను. ఇప్పుడు స్టార్ అనాసు, తర్వాత జాపత్రి, తర్వాత ఒక మరాఠీ మొగ్గ, తర్వాత ఇలాచీ, ఒక బ్లాక్ ఇలాచీ, తర్వాత చెక్క, లవంగాలు, ఒక బిర్యానీ ఆకు కూడా వేసుకుంటున్నాను. బ్లాక్ ఇలాచీ ఖచ్చితంగా వేసుకోండి. తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కల్ని స్లైసెస్లా కట్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకుంటున్నాను. తర్వాత ఒక 3 వరకు పచ్చిమిరకాయలు ఇలా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకుంటున్నానండి. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి ఈ ప్రాసెస్లో ఖచ్చితంగా ట్రై చేయండి. తర్వాత సాల్ట్ కూడా వేసుకుంటున్నాను. ఉల్లిపాయ ముక్కలు తొందరగా మగ్గడానికి సాల్ట్ వేసుకున్న తర్వాత ఒకసారి మొత్తం ఇలా మిక్స్ చేసుకుందాం. ఆనియన్ ముక్కలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి. కొంచెం ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి, లేకపోతే ఆనియన్ ముక్కలు చేదొస్తాయి, చాలా తొందరగా కలర్ మారిపోతాయి. తర్వాత ఒక 1 స్పూన్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుంటున్నాను. ఆల్రెడీ మనం చికెన్ సూప్లో వేసుకున్నాం కదా, అందుకనే నేను ఇక్కడ ఒక 1 స్పూన్ అయితే వేసుకుంటున్నాను. వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఇలా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లోనే. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఫ్రై అయిపోయిన తర్వాత సాల్ట్ వాటర్లో నేను ముందు ఇంకా కొంచెం చికెన్ అయితే నానబెట్టుకున్నాను కదా, ఆ చికెన్ అయితే వేసుకుంటున్నానండి. ఇప్పుడు నేను ఆ వాటర్ని అయితే బయటపడేస్తున్నాను. ఆ వాటర్ కూడా వేస్తే మళ్ళీ ఉప్పు ఎక్కువైపోతుంది, అందుకనే. ఇప్పుడు ఆ చికెన్ కూడా వేసుకున్న తర్వాత చికెన్ కూడా మొత్తం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ చికెన్కి కూడా బాగా పట్టే వరకు లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి.
ఇప్పుడు మనం ఆల్రెడీ స్ట్రెయిన్ చేసుకొని పెట్టుకున్నాం కదా కొన్ని చికెన్ ముక్కల్ని సూప్లో, ఆ ముక్కల్ని కూడా వేసుకొని మొత్తం అంతా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఆయిల్లో ఇంకా కలిసిపోయేటట్టు ఇలా అయితే మొత్తం కలుపుకుంటున్నాను. కొంచెం సేపు అయితే లిడ్ క్లోజ్ చేసి కుక్ చేసేసుకుందాం. చికెన్లోని వాటర్ అంతా కొంచెం సేపు రిలీజ్ అయ్యే వరకు. చూసారు కదా వాటర్ అంతా కూడా ఎలా పైకి రిలీజ్ అయిపోయిందో. వాటర్తో పాటు ఆయిల్ కూడా చక్కగా మనకి పైకి కనిపిస్తుంది కదా. ఒకసారి మొత్తం కలుపుకొని మళ్ళీ ఇంకొక 2 మినిట్స్ కుక్ చేసుకుంటే మొత్తం రెడీ అయిపోతుందండి. చికెన్ అయితే బాగా ఉడికిపోయింది చూసారు కదా. ఇప్పుడు ఆ చికెన్ మొత్తాన్ని కూడా ఒకసారి కలుపుకున్న తర్వాత మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా 2 గ్లాసెస్ ఆఫ్ రైస్. ఆ రైస్ని అయితే నేను ఇందులో వేసుకుంటున్నాను. నేను 1/2 కిలో రైస్కి 1/2 కిలో చికెన్ అయితే తీసుకుంటున్నానండి. కరెక్ట్గా ఈక్వల్గా మెజర్మెంట్ తీసుకొని వేసుకుంటున్నాను. అలా వేసుకుంటేనే మనకి చాలా బాగుంటుంది ఈ పులావ్ అయితే. బియ్యం వేసుకున్న తర్వాత ఒకసారి ముక్కలకి రైస్కి ఫ్లేవర్స్ అన్నీ చక్కగా పట్టే వరకు ఇలా అయితే కలుపుకుంటున్నానండి. ఇప్పుడు మనం ఆల్రెడీ చికెన్ సూప్ వాటర్ అయితే పక్కన పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ అయితే నేను పోసుకుంటున్నాను. నాకు ఆ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు నేను కొంచెం బిర్యానీ పౌడర్ కానీ గరం మసాలా కానీ ఉంటే వేసుకోండి. నేను కొంచెం బిర్యానీ పౌడరు ఇంకా గరం మసాలా అయితే వేసుకుంటున్నాను. వేసుకొని ఒకసారి మొత్తం అయితే కలుపుకుంటున్నాను. ఇలా లాస్ట్లో కొంచెం రోజ్ వాటర్ కూడా వేసుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. తర్వాత కేవరా వాటర్ ఉంటే వేసుకోండి. నా దగ్గర కేవరా ఎసెన్స్ ఉంటే నేను అది కూడా వేసుకుంటున్నాను. తర్వాత లిడ్ క్లోజ్ చేసి ఒక 5 to 10 మినిట్స్ ఇలా లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి. తర్వాత కొంచెం దగ్గర పడిన తర్వాత నేను ఒక 2 స్పూన్స్ వరకు గీ వేసుకొని కుక్ చేసేసుకుంటున్నాను. ఇలా సిమ్లో కుక్ చేసుకుంటే ఇలా చక్కగా పొడి పొడిలాడుతూ వస్తుందండి. చూసారు కదా నాకు ఆ సూప్కి అయితే ఆ రైస్కి కరెక్ట్గా అయితే సరిపోయింది. ఒక 20 మినిట్స్ పాటు కదలకుండా అలా ఉంచుకుంటే మనకి రైస్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకుందాం. చూసారు కదా చక్కగా ముక్కలు కూడా ఎంత మంచిగా ఉడికిపోయినాయో. మంచి ఫ్లేవర్తో చాలా బాగుంటుందండి ఈ యక్ని పులావ్ అయితే. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ముస్లింల బిర్యానీ అంటే చాలా ఇష్టం కదా మనందరికీ. ఒకసారి అప్పుడప్పుడు నార్మల్ బిర్యానీ కూడా ఇది కూడా ట్రై చేసి చూడండి. మీ అందరికీ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.